సారీ అండి, మాటలు రావట్లా. వెనకాల ఉంది కదా లంచ్ బాక్స్, అది లంచ్ చేద్దాం లేవగానే హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాను. ఫోన్లో చిన్న అప్డేట్ ఏంటని చూడగానే తుని పాప కేసులో అత్యంత కీలకమైంది ఆ కుక్క. ఆ కుక్క చనిపోయింది అంటున్నారు, బట్ నాకు అది ఆత్మహత్య చేసుకుంది అనిపిస్తుంది. నిన్న 80 నిమిషాల గ్యాప్లోనే నేను 8 కిలోమీటర్స్ తిరిగింది కదా, మొత్తం 80 నిమిషాల గ్యాప్లో తిరిగింది అదంతా. అంటే జాహ్నవి ఇక్కడుందా అక్కడుందా అక్కడుందా ఎక్కడుంది మొత్తం వెతికింది, ఎక్కడా కనపడలా. ఇంటికి వచ్చింది, ఏం పెట్టినా తినలా, నీళ్ళు తాగల. ఇక ఇందాక మరలా తీసుకెళ్దాం చూస్తున్న మూమెంట్లో సమస్యలు పడిపోయాను. ఇమిడిగా వెటర్నరీ డాక్టర్ని పిలిపించి చూపిస్తే కుక్క చనిపోయిందండి అన్నారు. ఎలా చెప్పాలి కూడా నాకు రావట్లేదండి. నేను మనిషినే కదా, మానవత్వం ఉంటుంది కదా. ఆ పాపకి ఈ కేసులో సాల్వ్ అవ్వాలి అంటే, ఆ పాపని మనం పట్టుకోవాలన్నా, ఈ కేసు సాల్వ్ అవ్వాలన్నా మనకు మేజర్గా ఉంది ఈ కుక్కే. మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం, కుక్క ఏదైనా క్లూ ఇచ్చింది అనుకున్నా, బట్ ఏమీ ఇవ్వలేదు అని. సో అర్థమైనట్టుంది పాపం. ఆ బిడ్డని నేను కాపాడలేకపోయాను ఆ రోజు. ఇప్పుడు కూడా ఎంత వెతికినా కూడా ఎక్కడ కూడా నేను ఆచూకి చెప్పలేకపోయాను. ఇంకెందుకు నాకు ఈ జన్మ అనుకుందో ఏమో. పాపం చనిపోయిందండి. మరలా చెప్తున్నా, ఆత్మహత్య చేసుకుంది మన దగ్గర. కానీ ఇక నాకు ఏం వద్దు అనుకున్నప్పుడు ఆత్మార్పణ అంటారు, లేదంటే ఆమర నిరాహార దీక్ష అంటారు. ఈ ఆమర నిరాహార దీక్ష అంటే ఏంటి? నీళ్ళు తాగరు, ఫుడ్ అసలు అంటే ఫుడ్ తినరు, ఏం తినరు, బట్ బేసిక్గా కొంత తీసుకోవాలి. ఆ నీళ్ళు, మజ్జిగ రసం కూడా కాదు, నిమ్మ నీళ్ళు సమ్ ఏదో ఉంటుంది. ఆమర నిరాహార దీక్ష చేసేవాళ్ళు కూడా బేసిక్ కొంత తీసుకోవాలి. ఈ కుక్క పాపం మనిషి కాదు కదా, కుక్క కదా, నీతి నియమాలు ఎక్కువ ఉంటాయి వాటికి. దాంతో ఇక ఆ పాపని కనిపెట్టలేకపోయా. అండ్ మొన్నేమో కాపాడలేకపోయాను, ఇప్పుడు కనిపెట్టలేకపోయాను. ఇక చాలు అనుకొని పాపం నిజంగా చనిపోయిందండి, ఆత్మహత్య చేసుకుందని అంట నేనైతే. సరే, కన్క్లూజన్ వచ్చేసి, ఆ రోజు పాప ఇంటి దగ్గర నుంచి వెళ్ళింది కదా, ఆ వెళ్ళిన తర్వాత ఒక బాబు చూశాడట, ఆ ఊర్లో ఒక అతను చూశాడు. ఆ పాపను తీసుకొద్దాం మూమెంట్లో కుక్క అరిచిందంట. అరిచి కరోటా మీదకి వస్తే ఊర్లోకి వచ్చాడంట. ఊర్లోకి వచ్చి ఆమెకే చెప్పాడు, పాప తల్లి భవానీకి, ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్పారు. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళు ఎక్కడైతే కనపడారో ఆడికి వెళ్ళారంట. తీరా వెళ్ళేటప్పటికి ఆడ కుక్క లేదు, పాప లేదు. చుట్టుపక్కల మొత్తం ఎతికారు, కుక్క లేదు, పాప లేదు. ఇక ఊరంతా తెలిసింది, పోలీసులు తెలిసింది, వాళ్ళంతా వచ్చి ఎతికారు. అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, పోలీసు చెప్తున్న ప్రకారం కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే వాళ్ళు మాయమయ్యారు. బట్ మాయమైన కుక్క తిరిగి వచ్చింది, ఆ పాప రాల. ఎవరైనా తీసుకెళ్లారా, ఎక్కడైనా పాప పడిపోయిందా, ఇప్పటికీ అర్థం కావట్లేదు. టవర్ డేటా, సెల్ ఫోన్ డేటా, ఊర్లో ఉన్న ఇల్లు మొత్తం ఎతుకుతున్నారు. వీళ్ళకి సంబంధించి అమ్మ నాన్న మొత్తం అడుగుతూనే ఉన్నారు, ఏమంటే చెప్పండి ఇలా మొత్తం చెప్పుకుంటూ పోయినా, చూసుకుంటూ పోయినా ఇప్పటి వరకు పాపకు సంబంధించి చిన్న క్లూ దొరకల. ఎక్కడన్నా ఏదన్నా హోప్ ఉందంటే కుక్క పాపం అది చనిపోయింది. జీపీఎస్ ట్రాకర్ ఏమైనా గట్టిగా బిగించుకొని ఊపిరాటగా చనిపోయిందా, లేక నేనంతా తిరిగి పాప ఎక్కడ దొరకపోయేసరికి ఆ బాధలో చనిపోయిందా, నిజంగా అర్థం కావట్లేదు. బట్ ఏ మాటకి ఆ మాట, మనిషి జన్మ చాలా గొప్పది, నో డౌట్. కానీ ఇప్పుడు మనుషుల కన్నా గొప్పగా జంతువులు, పక్షులే ఉంటూ ఉన్నాయండి. ఇది మాత్రం నిజం.